జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. పరామర్శకు వెళితే ఏంటండి మీరు చేసింది నాకు అర్థం కాలేదు. ఏం జరిగింది నేను నెల్లూరులో? పరామర్శకు ఆయన్ని చూడటానికి జైలు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత నల్లపరెడ్డి వారి ఇంటి మీద దాడి జరిగితే వారిని పరామర్శించడానికి వారింటికి వెళ్ళారు. ఈ రెండూ కూడా పరామర్శకు సంబంధించినటువంటి అంశాలు. నాకు తెలియగలుగుతానండి. జైలు చుట్టూరా పెద్ద బ్యారికేడ్స్ పెట్టారండి, పెద్ద పెద్ద గుంటలు తవ్వారండి. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారనుకుంటారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకు వెళ్ళి అక్కడ దిగి జైలు గోడలు బద్దలు కొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెలికాప్టర్లో ఎక్కించుకుని మళ్ళీ తిరిగి రావడానికి వెళ్ళాడు అనుకుంటున్నారు. నాకు అర్థం కాల. ఏమిటా వ్యవహారం, ఏమిటా బందోబస్తు, ఏమిటా ముళ్ళ కంచెలు చుట్టూరా వేశారండి. జైలు చుట్టూరా పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు రోడ్లతో వేశారంట. మీకేం పోయే కాలం వచ్చింది? నవ్వు వచ్చింది నాకు నిజంగా. నిన్న జరిగినటువంటి సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగాను, కొంత బాధగాను అనిపించింది. ఏంది ఇది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, తమ పార్టీకి చెందినటువంటి ఇద్దరు నాయకులకు కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టం అనుకున్నప్పుడు వెళ్ళి పరామర్శించి రావడానికి వెళ్తే ఎంత హంగామా చేశారయ్యా మీరు, నాకు అర్థం కాలేదు.